వాట్సాప్ గవర్నెన్స్ పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ప్రభుత్వం రేపటి నుంచి అందుబాటులోకి తీసుకురానున్న నేపథ్యంలో సీఎం సమీక్షించారు. మొదటి విడతగా పౌరులకు 161 సేవలను ప్రభుత్వం అందించనుంది. ఇక ఈ మేరకు సీఎం చంద్రబాబుకు అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. వాట్సాప్ ద్వారా సేవలను పొందాలనుకునేవారు ఏ విధంగా ఆప్షన్లను ఎంచుకుంటారనే దానిపై సీఎంకు అధికారులు వివరించారు. రెండో విడతలో మరిన్ని సేవలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువస్తుంది. మొదటి విడతలో భాగంగా దేవాదాయ, ఎనర్జీ, ఏపీఎస్, ఆర్టీసీ, రెవెన్యూ, అన్నా క్యాంటీన్, సీఎంఆర్ఎఫ్, మున్సిపల్ వంటి వివిధ శాఖల్లో సుమారు 161 సేవలను ప్రవేశపెట్టనుంది. దేశంలోనే మొదటిసారి వాట్సాప్ గవర్నెన్స్ విధానాన్ని రాష్ట్రంలో ప్రవేశపెడుతున్నామని, ధ్రువపత్రాల కోసం పౌరులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే విధానానికి ఇక స్వస్తి పలకనున్నామని ముఖ్యమంత్రి అన్నారు. అదేవిధంగా పౌరుల సమాచారం సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందని, ఆ దిశగా అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఫోరెన్సిక్ సైబర్ సెక్యూరిటీని బలోపేతం చేయాలని సూచించారు. రేపు వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారికంగా ప్రారంభించనున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ ఇన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, చెప్పండి, రేపటి నుంచి ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలు అందుబాటులోకి రానున్నట్లుగా తెలుస్తోంది. మరి ఈ సేవల్లో ఏ ఏ అంశాలు ఉండబోతున్నాయి ఏంటి? దీనికి సంబంధించిన వివరాలు ఏంటి? దేవి, దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాట్సాప్ ద్వారా సేవలు అందించే కార్యక్రమానికి రేపటి నుంచి శ్రీకారం చుట్టబోతా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది అక్టోబర్ 22వ తారీఖున మేటా తోటి దీనికి సంబంధించి ఒక ఒప్పందం కూడా చేసుకోవటం జరిగింది. ఈ క్రమంలోనే గత కొద్ది రోజులుగా దీనికి సంబంధించి అమలు తీరు మీద అటు అధికారులు కూడా పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో దీనికి సంబంధించి పరిశీలన చేస్తున్నటువంటి నేపథ్యంలో రేపటి నుంచి కూడా ఈ వాట్సాప్ గవర్నెన్స్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఇదే అంశం మీద ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన అధికారులతోటి సమీక్ష సమావేశం కూడా జరిగింది. తొలి విడతగా పౌరులకు సంబంధించి 161 సేవలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురావాలని కూడా నిర్ణయించింది. ఆ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు అధికారులు ఒక ప్రెజెంటేషన్ కూడా ఇవ్వటం జరిగింది. వాట్సాప్ ద్వారా సేవలను పొందాలనుకునే వారు ఏ విధంగా ఎలాంటి ఆప్షన్ను ఎంచుకుంటారనే దాని మీద కూడా అధికారులు సీఎంకు వివరించారు. రెండో విడతలో మరిన్ని సేవలు, అంటే తొలి విడతలో 161 సేవలను మాత్రమే అందుబాటులో ఉంచబోతా ఉన్నారు. రెండో విడతలో మరికొన్ని సేవలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురాబోతా ఉంది. తొలి విడతలో ప్రధానంగా దేవాదాయ శాఖకు సంబంధించి రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాలయాలు, అక్కడ ఉన్నటువంటి దర్శనాలకు సంబంధించి రూమ్ల బుకింగ్ కు సంబంధించి దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి సేవలు వాట్సాప్ లో అందుబాటులో ఉంచబోతా ఉన్నారు. అలాగే ఎనర్జీ అంటే విద్యుత్ బిల్లులు కావచ్చు, ఇతరత్ర లావాదేవీలు ఏవైనా విద్యుత్ శాఖకు సంబంధించి ఆ సేవలను కూడా అందుబాటులో ఉంచబోతా ఉన్నారు. ఇక ఏపీఎస్, ఆర్టీసీకి సంబంధించి టికెట్ల బుకింగ్ కావచ్చు, రిజర్వేషన్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా అందుబాటులో ఉంచబోతా ఉన్నారు. ఇక రెవెన్యూకు సంబంధించినటువంటి ఈసీలు కావచ్చు, అడంగులకు సంబంధించినటువంటి వివరాలు కావచ్చు, ఇతరత్ర రెవెన్యూ వ్యవహారాలకు సంబంధించినటువంటి పన్ను చెల్లింపులు కావచ్చు, ఇవన్నీ కూడా రాబోతా ఉన్నాయి. అలాగే అన్నా క్యాంటీన్ కు సంబంధించి కూడా దానికి సంబంధించి ఎవరైనా డొనేషన్లు ఇవ్వాలనుకున్నా అలాంటివన్నీ కూడా అన్నా క్యాంటీన్ కు సంబంధించినటువంటివి కూడా ఈ వాట్సాప్ గవర్నెన్స్ పరిధిలోకి తీసుకురాబోతా ఉన్నారు. ఇక సీఎంఆర్ఎఫ్ కు సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి వివరాలు వాట్సాప్ ద్వారానే కొనసాగించేందుకు అవకాశం ఇవ్వబోతారు. ఇక మున్సిపల్ శాఖకు సంబంధించి
కుళాయి పన్ను కావచ్చు, ఇంటి పన్నుల చెల్లింపులు కావచ్చు, డెత్ సర్టిఫికేట్లు కావచ్చు, అలాగే పుట్టిన సర్టిఫికేట్లు కావచ్చు, ఇవన్నీ కూడా మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి సేవలు. ఇలా మొత్తం 161 సేవలను తొలి విడతగా పౌరులకు అందుబాటులోకి తీసుకురాబోతా ఉన్నారు. దేశంలోనే తొలిసారిగా ఈ వాట్సాప్ గవర్నెన్స్ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ ధృవపత్రాల కోసం ఇక నుంచి ప్రజలెవరూ కూడా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండానే వాట్సాప్ ద్వారానే ఇంటి వద్దే ఉండి నేరుగా వాటిని సమాచారాన్ని పొందే అవకాశం కూడా ఉంటుంది. అలాగే ముఖ్యమంత్రి ప్రధానంగా ఇవాళ జరిపినటువంటి సమీక్షా సమావేశంలో ప్రజలంతా కూడా ఈ వాట్సాప్ సేవలను వినియోగించుకునే క్రమంలో ఈ సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కూడా అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఆ దిశగా అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా ముఖ్యమంత్రి సూచించారు. ప్రధానంగా ఈ ఫోరెన్సిక్ తో పాటు సైబర్ సెక్యూరిటీని బలోపేతం చేయాలని కూడా అధికారులకు ముఖ్యమంత్రి అయితే సూచించారు. రేపు దీన్ని ఈ వాట్సాప్ గవర్నెన్స్ సేవలను లాంఛనంగా ఐటీ విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ అధికారికంగా ఈ సేవలను ప్రారంభించబోతా ఉన్నారు. ఎస్ రామకృష్ణ, దేశంలోనే మొదటిసారి వాట్సాప్ గవర్నెన్స్ ని ఏపీలో మొదలు పెట్టబోతున్నారు. ఇది మంచి విషయమే అయినప్పటికీ కూడా ప్రజల డేటా సైబర్ నేరగాళ్ల చేతికి వెళ్లకుండా మరి ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోనున్నారు? దేవి, ప్రధానంగా అదే విషయం మీద ముఖ్యమంత్రి అధికారులు కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు అయితే జారీ చేయటం జరిగింది. ఎందుకంటే ఇవాళ పెద్ద ఎత్తున ఈ టెక్నాలజీని వాడుకుంటూ అనేక మంది సైబర్ నేరగాళ్లు ప్రజలకు ఉచ్చివేసి వాళ్ళ వద్ద ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్ లో సొమ్మును తస్కరించడం ఇలాంటివన్నీ కూడా చేస్తున్నటువంటి నేపథ్యంలో పౌరుల డేటాను చోరీ చేస్తున్నటువంటి క్రమంలో ముఖ్యమంత్రి అధికారులకు చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఎందుకంటే వాట్సాప్ లో సేవలను అందించడం అంటే అనేక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి ముందుగానే దానికి సంబంధించినటువంటి ట్రయల్ రన్ కూడా అధికారులు క్షేత్రస్థాయిలో ట్రయల్ రన్ కూడా వేసినట్లు తెలుస్తోంది. తెనాలి ప్రాంతంలో ఈ ట్రయల్ రన్ కూడా నిర్వహించారని చెప్తా ఉన్నారు. ఆ ట్రయల్ రన్ కూడా సక్సెస్ అయినట్లుగా కూడా అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. ఈ ఫోరెన్సిక్ సైబర్ సెక్యూరిటీకి సంబంధించి దాన్ని కూడా బలోపేతం చేసి ఎక్కడా కూడా ఎలాంటి ఫ్రాడ్స్ జరగకుండా జాగ్రత్త చర్యలు తీసుకునే విధంగా అధికారులు కూడా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లుగా కూడా మనకైతే తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం పౌరులకు ఈ కార్యాలయాల చుట్టూ తిరిగి వాళ్ళ యొక్క కావాల్సినటువంటి సమాచారం కోసం కావచ్చు, ఇతరత్ర సర్టిఫికెట్లు కావచ్చు, వీటన్నిటి కోసం ఇక కార్యాలయాల చుట్టూ తిరగాల్సినటువంటి పని లేకుండా ఇంటి వద్దే ఉండి నేరుగా ఒక వాట్సాప్ ద్వారానే పొందేందుకు వీలుగా ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురాబోతా ఉన్నారు. దానికి సంబంధించి వాట్సాప్ లో ఎలాంటి సదుపాయం రాబోతా ఉంది ఏంటి అనేది పూర్తి స్థాయి వివరాలు రేపు ఈ ప్రారంభించిన తర్వాత పూర్తి స్థాయిలో వివరాలు రాష్ట్ర ప్రజలకు అందించే అవకాశం అయితే ఉంది. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.